హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా చూసి నా వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తోటి మంచి మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది మండే రోజు మార్నింగ్ అండి. మండే సోమవతి అమావాస్య కదా, చాలా ప్రత్యేకమైన రోజు అనమాట. సోమవారము అమావాస్య కలిసి రావడం చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారనమాట. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా శివయ్యకి పూజ చేసుకొని మంచిగా అభిషేకం కూడా చేసుకునే వీలుంటే అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారనమాట. సో ఈ పవిత్రమైన దినంలో మనము చాలా పవిత్రంగా చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. అయితే నేను మార్నింగ్ అయితే బయట అంతా కడిగేసి ఇంట్లో తూడ్చేసుకున్నానండి. అవైతే ఏమీ వీడియో షేర్ చేయడం లేదు, ప్రతిరోజు చేస్తూనే ఉంటాను కదా అని ఈరోజైతే జస్ట్ పూజ అయిపోయిన తర్వాత మాత్రమే పూజ చేసే విధానం అయితే షేర్ చేయలేదండి. పూజ అయిపోయాక మాత్రమే నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ప్రసాదంగా అయితే మామిడి పండు పెట్టుకొని పూజనైతే చాలా నిష్టగా చేసుకొని పూజ కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా చేసుకోవాలి కదా, తులసమ్మ దగ్గర కూడా చాలా బాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. తులసమ్మ మంచిగా వస్తుందన్నమాట గ్రోత్. ఇంతకుముందు ఎల్లో కలర్గా లీవ్స్ అయితే అయిపోయాయండి. ఎందుకు అయిపోతున్నాయా అనుకున్నాను, ఎండల వల్ల అలా అయిందని ఇప్పుడైతే అర్థమైందండి. ఇప్పుడైతే మంచిగా గ్రీన్ కలర్లో మంచిగా లీవ్స్ వస్తున్నాయి. చెట్టు కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీషో నుంచి అయితే ఈ గ్రీన్ మ్యాట్ని అయితే ఆర్డర్ పెట్టానండి. ఈరోజే వచ్చింది. దాన్ని అయితే టీవీ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర అయితే సెట్ చేసేసుకుంటున్నాము. నేను మా పిల్లలు వాళ్ళే అదంతా సెట్ చేశారనమాట. తర్వాత బుద్ధుని విగ్రహం ఉంది కదా, దాన్ని కూడా మంచిగా సెట్ చేసేసుకొని ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నానండి. చాలా బాగుందండి. గ్రీన్ మ్యాట్ పెట్టి దాని మీద పెడితే చాలా లుక్ వచ్చింది. చాలా చాలా బాగుంది. తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ ఏం చేయలేదు, మా వారేమి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. సో అందుకని రైస్ కడిగేసి పప్పు కూడా కడిగేసి నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వంట స్టార్ట్ చేశానండి. రైస్ అయితే మంచిగా నానిపోయాయి, పప్పు కూడా మంచిగా నానిందనమాట. అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తే మంచిగా ఉడుకుతుంది పప్పు కూడా. సో ఈరోజైతే పప్పు ఇంట్లోదే అండి, అంటే అమ్మనే వేయించి ఇసిరిన పప్పు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. షాపులో కొనే పప్పు కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే ముద్దపప్పు చేస్తున్నానండి. ఇలా ముద్దపప్పు పచ్చిపులుసు చేశానమాట. చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. పచ్చిపులుసు కోసం అయితే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. వాటిలో కావాల్సిన ఆనియన్స్, కొద్దిగా అల్లం చెక్క, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అవి దంచి వేసుకుంటే రసం అనేది అంటే చారు పచ్చిపులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో రైస్ కూడా ఉడికిపోతుంది, పప్పు కూడా ఉడికిందనమాట. తీసేసి చారుకైతే తాలింపు పెట్టుకుంటాను అనమాట. చారుకైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకుంటే చారు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇట్లాగూ ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం
వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే కరివేపాకు అయితే లేదండి ఇంట్లో, సో కరివేపాకు బదులు కసూరి మేతితో అయితే వేసి ఇంకా దాంతో కవర్ చేసేసాను అనమాట. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా అదైతే మిస్ అయిపోయింది. ఇంకా చారు అయితే అలా చింతపులుసు పోసి కల్లుప్పు వేసి చారు అయితే పిసికేసి రెడీ చేసి పెట్టానండి. ఇంకా అన్నము, ముద్దపప్పు, చారు ఈరోజు మా లంచ్. ఉల్లిపాయలు వేసి అలాగే కల్లుప్పు వేసి మంచిగా చేతితో పిసికితే మనకు ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుందన్నమాట ఉల్లిపాయలకి, అలాగే కారంకి పచ్చిమిర్చి అంతా బాగుంటుంది అనమాట. అందుకని అట్లా పిసికేసుకుంటాను నేను. ఇంకా పప్పు కూడా కొద్దిగా అందులో ఉప్పు వేసి మంచిగా మెత్తగా మెదిపి ముద్దపప్పు అయితే రెడీ చేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నానండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది, పిల్లలకైతే ఇక ముద్దపప్పు చారేసి అన్నం పెట్టేశానండి. ఇది అండి మండే రోజు నాటి వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.